మన గోల్డెన్ హౌస్ లో ఒక స్పెషల్ డిష్ అయితే తయారు చేయబోతున్నాం. ఇప్పటి వరకు ఏ క్యాంపింగ్ లో వేయండి, అది వచ్చేసి ఏంటిది అంటే ఏంటిదిరా చికెన్ బిర్యానీ అయితే వేస్తున్నాం క్యాంపింగ్ లో ఫర్ ద ఫస్ట్ టైం. కోతిగా నిజంగా నాన్న ఎక్కడ ఉంటాడు జర మేము ఏం గేమ్ ఆడబోతున్నాం అంటే ఒంగుడు దుంకుడు గేమ్ అయితే ఆడబోతున్నాము. మీ అందరికీ తెలిసిందే, చాలా సార్లు మీరు చూసిరు కావచ్చు, ఆడిరు కావచ్చు, విలేజ్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఒకవేళ ఈ వీడియో పైన మీరు 30K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, చోర్ బజార్లా హైదరాబాద్లా మొత్తం గోల్డ్ కలర్ వేసి స్పీడ్ బ్రేకర్ కూర్చుంటే పెడదాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేము తయారు చేసాము ఒక గోల్డ్ హౌస్ అండ్ దాంట్లో మేము చేయబోతున్నాం 24 అవర్స్ గోల్డ్ హౌస్. ఎక్కడ చూస్తున్నా అది వచ్చేసి చూడొచ్చు. మొత్తం గోల్డ్ కలర్ థీమ్ లో ఒక గోల్డ్ హౌస్ అయితే తయారు చేసినాము. దీంట్లోనే ఈ రోజు నుంచి రేపటి వరకు ఫుల్ 24 అవర్స్ మేమైతే క్యాంపింగ్ చేయబోతున్నాం. వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ 24 అవర్స్ క్యాంపింగ్ స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్డ్ హౌస్ హోమ్ టూర్ అయితే ఇస్తా. ఒకసారి చూడండి. కింద మీరు చూసినట్లయితే స్టార్టింగ్ లో ఇక్కడ ఒక గార్డెన్ టైప్ లో అయితే సెటప్ చేసినాము. చుట్టూ వచ్చేసి ఈ కట్టెలు ఉన్నాయి, ఇలా ఒక షేప్ అయితే ఇచ్చినాము. అంతేకాకుండా పైన ఎక్కడికి ఇక్కడ నుంచి ఒక నిచ్చెన అవుతుంది. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం, లోపల మీకు చూపిస్తా. నైట్ టైంలో మన గోల్డ్ హౌస్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అలా ఎందుకు అంటున్నా అంటే మొత్తం కూడా ఇగో లైటింగ్ సెటప్ అయితే చేసినాం, పురుగులకి పండుగ చేసుకున్నట్టే. కింద వచ్చేసి మెయిన్ హాల్ రూమ్. ఇగో వాబో, లోపల మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి మన హాల్ రూమ్. దీంట్లో ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది. సో దీంట్లో అయితే సర్వైవ్ కావాలి. మన మెయిన్ రూమ్ అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. మనం చేసే మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ దీంట్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం పైనకి వెళ్దాం. పైనకి వెళ్ళడానికి మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక నిచ్చెన అయితే ఉంది. దీన్ని యూజ్ చేసుకొని మనం పైనకు వస్తుంది. ఈ నిచ్చెనను యూజ్ చేసి ఆరామ్సే పైనకి అయితే రావచ్చు. పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కింద చూడవచ్చు, మొత్తం గ్రాస్ మ్యాట్ అయితే వేసినాము. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది. ఈ చిన్న రూమ్ లో ఎవరున్నాడో మీరు చూడరు ఒకసారి లోపల. లోపల వచ్చేసి కూరగాయలు అవుతున్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికంటే ఇది మొత్తం పైన రూము. దీంట్లో ఒక చిన్న ఇంకొక రూమ్ అవుతున్నది, అది మీరు చూపిస్తా పారి. సో మన టాప్ లో పెంట్ హౌస్ కూడా ఉంది. పెంట్ హౌస్ రూమ్ మీద చూడొచ్చు ఎంత చిన్న ఉందో, చాలా అంటే చాలా చిన్న ఉంది. దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి, లోపల జాంబీ ఆడ అవుతున్నాడు. అండ్ పైన మీరు చూడొచ్చు కోతి ఆడ అవుతున్నాడు. నిజంగా అసలు చెప్పానంటే మొత్తం కూడా స్టాండర్డ్గా తయారు చేసినాము. దీన్ని మొత్తం ఏ పార్ట్ పైన ఎక్కి నిలబడ్డా కానీ ఏం కాదు, బందోబస్తు ఆపుతుంది. మేము ఈవెన్ అందరం వచ్చి దీని మీద కూర్చున్నా కానీ అందరు వెయిట్ కూడా ఆపుతుంది, అంత బందోబస్తు అయితే తయారు చేసినాము. సో ఇప్పుడు కిందికి అయితే పోతున్నాం, గ్రౌండ్ ఫ్లోర్కు. గ్రౌండ్ ఫ్లోర్ ఏదైనా ఒక యాక్టివిటీ అయితే డిస్ట్ కలగకుండా గుర్తది. దారా కింది పోందారా, పాయింట్ ఇటు పెట్టు, పాయింట్ పట్టుకోనా నువ్వు ఎందుకు దుంకిరా అనుకో, 2 రూపాయలు ఇస్తా నీకు. స్టెప్స్ లెక్క ఇచ్చా. లోపలికి వచ్చిన తర్వాత బాగా ఉడకపోతుంది, అందు గురించి మేము బ్యాకప్ కోసం ఒక సుత్తి అయితే పెట్టుకున్నాం. మాకు కావాల్సిన ఏ పార్ట్ నైనా రిమూవ్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సుత్తి అంటుంది దీన్ని మొత్తం రిమూవ్ చేస్తున్నాం. చెక్కతోని సుత్తని కొడుతాడు, కొడతాడు. కాబట్టి బాగా దెబ్బ తాకదు, నేను తాకించుకోవడం తాకించుకున్నాడు. ఆవురా ఆవురా షేమియా కొడతారా అలా దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. మొత్తానికి మీరు ఇక్కడ చూడొచ్చు
ఒక పెద్ద డోర్ లెక్కనైతే ఓపెన్ అయిపోయింది మన హౌస్ లో. మనం కావాలనుకున్న దాన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి లైటింగ్ వచ్చింది, గాలి వచ్చింది, అన్న ఏమైందిరా ఇట్లా చూపెట్టినా ఇట్లా పెరుగు కానీ అరే ఇప్పుడు ఫ్రెష్ గా ఏమైనా తిందాం. ఐకిమ్ ఫుల్ ఐటమ్స్ మొత్తం ఐకిమ్. ఈ గోల్డ్ హౌస్ లో సర్వైవ్ కానీ మన దగ్గర ఉన్న ఐటమ్స్ లో 90% ఐటమ్స్ గోల్డ్ కలర్ లోనే ఉన్నాయి. చూపిస్తా ఏంటి ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిటిల్ ఆర్ట్స్ బిస్కెట్లు గోల్డ్ కలర్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చాయ్ పత్తి, గోల్డ్ చాయ్ పత్తి. నెక్స్ట్ వచ్చేసి 5 స్టార్ చాక్లెట్స్, గోల్డ్ కలర్ చాక్లెట్లు. నెక్స్ట్ పల్లెల ముద్దలు, ఇవి కూడా గోల్డ్ కలరే. ఆ తర్వాత బూస్ట్, ఇది కూడా గోల్డ్ కలర్ బూస్టే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్, ఇవి కూడా గోల్డ్ కలరే. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అరే గోల్డ్ కలర్ ఇవే కలర్ ఫెడరల్ వచ్చారు కూడా ఉన్నది. అది కూడా గోల్డ్ కలర్. కాకపోతే కొన్ని కాపర్ ఉన్నది గోల్డ్ కలరే. ఐస్ క్రీమ్ కూడా గోల్డ్ కలర్. ఇదే ఏద్దాం మంచిగా. అరే ఇరా ఈ సమ్మర్ స్టార్ట్ అవడేమో కానీ మొత్తం ఐస్ క్రీమ్ లకు మరి క్యాంపింగ్ అన్నిట్ల నేను ఐస్ క్రీమ్ బండి ఉంది. నేను ఎంత భయ్యా ఇలా టిప్ ఇయ్యం నీకు. కప్పు 50 రూపాయలు ఇస్తే కప్పు ఇస్తలే క్యాటరింగ్ లో పెడతారు చూడు. అంత ఏం మంచి పెరుగు వాసన వస్తుంది. ఇంకొంచెం పెరుగు వద్దు మరి పక్కలు మంచిగా ఇంకొంచెం వేయాలి. ఇప్పుడు క్యాన్సల్. ఐస్ క్రీమ్ ఇప్పుడు వచ్చేసి ఒక గేమ్ అయితే ఆడుతున్నాము. గేమ్ ఏంటిది అంటే ఒక ఇమేజ్ మీరు డిస్ప్లే పైన చూడొచ్చు. ఆ ఇమేజ్ లా కొన్ని టెక్స్ట్లు ఉంటాయి. ఆ టెక్స్ట్లు వేరే కలర్ ఉంటాయి. టెక్స్ట్ ఏ కలర్ ఉందో ఆ కలర్ చదవాలి. ఓకే ఫాస్ట్ చదవాలి. టక్కడకే ఎల్లో బ్లూ ఆరెంజ్ బ్లాక్ రెడ్ బరాబర్ చూపి. కాదు కలర్ చెప్పాలి. నాకు అర్థం చెప్పాలి మళ్ళా. అర్థం కాలేదా నువ్వు మళ్ళీ చెప్పు. అయిపోయింది. చలో గ్రీన్ రెడ్ బ్లూ ఎల్లో బ్లూ బ్లాక్ ఫాస్ట్ చెప్పాలి. రెడ్ బ్లూ గ్రీన్ రెడ్ అన్నాడు అయిపోయా. చెప్పాలి కనబడకుండా సరేనా? కనబడుతుంది. గ్రీన్ ఫాస్ట్ చెప్పాలి. మంచిగా చూసుకుంటాడు. మంచిగా చూసుకున్నాడు. స్టార్ట్. గ్రీన్ రెడ్ ఆరెంజ్ స్పెల్లింగ్ అవుతున్నా. గ్రీన్ రెడ్ బ్లూ ఫాస్ట్ చెప్పరా. ఫాస్ట్ చెప్పు కొట్టుడే. గ్రీన్ రెడ్ బ్లూ ఫాస్ట్ చెప్పురా. ఇంట్రో చెప్పమని 2x లేపుతాడు. చెప్పు చదువుమంటలే ఇట్లా కుంజిప్తో కొడతాడు డప్పులు. చలో. గ్రీన్ రెడ్ బ్లూ ఎల్లో బ్లూ బ్లాక్ రెడ్ ఎల్లో ఎల్లో ఎట్లా చదవరా. నేను రెండే కలర్ చెప్పాలి. గ్రీన్ రెడ్ బ్లూ ఎల్లో బ్లూ రెడ్. అసుడు కూడా చెప్పాను. చూపే స్పీడ్ స్పీడ్ 2x. ఒక 6-7 సార్లు ట్రై చేసిన 6-7 సార్లు తప్పు పోయింది అది. తర్వాత చూడని
గ్రీన్ రెడ్ బ్లూ ఎల్లో బ్లూ బ్లాక్ బ్లూ మంచిగా ఉడరు. గ్రీన్ రెడ్ బ్లూ ఎల్లో బ్లూ బ్లాక్ రెడ్ బ్లూ గ్రీన్ బ్లాక్ రెడ్ ఎల్లో మళ్ళీ ఫస్ట్ కంచెలు. గ్రీన్ బ్లూ బ్లాక్ బ్లూ రెడ్ గ్రీన్ నేను చెప్తాను డిస్టర్బింగ్ చేసిరు చెప్పు నేను ఎందుకు చెప్తాను దెబ్బ మీరు డిస్టర్బ్ చేసి రాకేష్ నువ్వు చెప్పు. కొట్టులేదురా చెప్పురా కొట్టులేదురా ఎంత వాడు పర్ఫెక్ట్ అయినా ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నా ఖచ్చితంగా ఏదో తన మిస్టేక్ అవుతుంది ఏదో మనకు అది చదువు వస్తుంది కాబట్టి అదే చదువు రావని కూర్చొని పెట్టినాం అనుకో ఎప్పుడు పోతే ఉంటాయి ఒకవేళ అబ్బా సార్ ఉంటే వాడు గెలిచి ఖచ్చితంగా చదవనే రావే కలర్ ఎప్పుడు పోతుంది అన్న. సో ఇప్పుడు వచ్చేసి చాయ్ అవును చాయ్ పెట్టి ఫస్ట్ తర్వాత కింద అట్టుకోదుగా ఇంకా చెక్కి లోపల కంచెలు పాల ప్యాకెట్ ఎందుకు చెక్కి కింద తెచ్చినా అదే పాలమేడు ఇదే దొరకకుండా విజయ్ దేవరకొండ పెళ్ళాయ్ అట్లా పోతే పోతుంది బర్రె మధ్య లేదు అట్లా టీవీ మీద కప్పులు పెట్టాలి రిచ్ గిట పట్టి పోతే అయిపోతుందిగా రక్క వీళ్ళు మొత్తం గజ్జి గజ్జి చేస్తారు. మేకను కింద సాపా కలుపుతున్నాయి కాడు పెడితే అయిపోతుంది. ఏమో ఎత్తా అనుకున్నారు ఏమో వేసారు. బర్రె పాలు మంచి తీయలే మీ బర్రె లేచి మరవేడు తీ ఒకటి పచ్చిపాలి మంచిగా ఉంది. చాయ్ చూస్తే ఇలా మూసుకుంది. నానాలే వీళ్ళు ఏంది మంచిగా తీసుకో మంచిగా తీసిస్తున్నా ఎందుకు అబ్బాయి గిట్ట నానే ఆగో జరా మరగానే పాలు మరదా టేస్ట్ మంచిగా దానికి ఎత్తున్నారు మనం ఉన్నది ఏంటారా చాయ్ పత్తి ఎత్తున్నా మనం ఉన్నది ఇప్పుడు ఏంటారా గోల్డ్ అవుతుందా గోల్డ్ చాయ్ పక్కనే రాగు కర్ర కూడా గోల్డ్ ఉంటుందా ఇంకో బయట డబ్బా గోల్డ్ ఉంటది లోపల చాయ్ పక్క కర్రగానే ఉంటది కాకపోతే ఏడు మందం గోల్డ్ గోల్డ్ టాటా గోల్డ్ కాదు సరిపోతా చాయ్లో గోల్డ్ అవుతుంది ఇప్పుడు ఏంది పోయి 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 కొంచెం పోయి లైట్ గోల్డ్ అవుతుంది చాయ్ కూడా గోల్డ్ కలర్ అవుతుంది ఆ గోల్డ్ కలర్ అయినాక అన్నట్టు అండర్స్టాండ్ అండర్స్టాండ్ అన్నంలో చాపత్త పసుపు వేద్దాం చాపత్త పోసి ఇట్లా చాపత్త నీళ్ళు అసలు మసలి వేసి ఇట్లా జాగ్రత్త ఉన్నారు ఇలా వేద్దామని ఎందుకు
అచ్చా కింద తావు మళ్ళా దొరకది 3 2 కుక్క కట్టే నాకు చేతి మంచి లేరు నాయన ఫస్ట్ ఇప్పుడే తాగకుండా ఏముంటుంది అన్నాడు మళ్ళా పాల ప్యాకెట్ పెడది నువ్వు పాలు తాగు కదా నేను దాకా పాలు నాకు ఎట్లుంటది పెరుగు తీసుకో అంతే టానిక్ మెల్లగా ఒకటి ఇయ్యగానే కొంచెం ముర్తుండు ముద్దలేరా ముద్దలు నేను మర్చిపోయి తీసుకున్నా ఇప్పుడు అయితే చాలా ముద్దలు తింటున్నాం మస్తున్నది ఫస్ట్ ఇచ్చాను ఈ మధ్య ట్రాఫిక్లో పొగ వేసుకుంటే అయిపోయి లేగా నువ్వే దానికి ఉన్నదిగా ఫస్ట్ వేసుకుంటే అయిపోగా ఎట్లుందిరా రే మస్తుంది బంటి రాయలేకున్నది మరి ఇది మంచిగా తినాలి గట్ల తినద్దు మరి తినబెట్టు ఇలా ఆలే మెల్ల సపర ఇంత మంచి తాగుతుంది చూడు ఇగో ప్యాకెట్ చింపినట్టు తాగినట్టు కూర్చున్నది ఇలా ఇలాగే పోవాలి బిస్కెట్ ప్యాకెట్ ఆ బూస్ట్ కంటే 100 వాళ్ళని అయ్యాం మళ్ళీ ఫోన్ చేస్తారు వాళ్ళన్న మా బూస్ట్ని గట్లని కాను వీడియో తీసి ఫేక్ వర్సెస్ రియల్ చేసినట్టు తీసినట్టు దీనికి బ్రాండ్ లేదు మరి He was nothing but a city boy. Nothing but a city boy. So what? Na 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 na. మన గోల్డెన్ హౌస్కు మొత్తం కూడా కలర్ఫుల్ లైట్స్ అయితే సెట్ చేసినాము ఇప్పుడు ఆ లైట్స్ అన్ని వేస్తాం ఒకసారి చూడు ఎట్లా కనిపిస్తుంది ఏం కథ అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది లైట్ ఆఫ్ ఏది జింగా 3 2 1 చూడొచ్చు ఎట్లా కనిపిస్తుందో నెక్స్ట్ లెవెల్ అయితే తయారైంది మొత్తం లైట్ మన గోల్డెన్ హౌస్ లో ఒక స్పెషల్ డిష్ అయితే తయారు చేయబోతున్నాం ఇప్పటి వరకు ఏ క్యాంపింగ్ లో వేయండి అది వచ్చేసి ఏంటిది అంటే ఏంటిదిరా చికెన్ బిర్యానీ బిర్యానీ అయితే వేస్తున్నాం క్యాంపింగ్ లో ఫర్ ద ఫస్ట్ టైం సో ఇప్పుడైతే రెడీ చేసేద్దాం ఓకేనా జింగా ఉన్నాడు ఆటోమేటిక్గా వండేస్తానికి అన్ని తెలిసిందే డిష్లకైనా సో పర్ఫెక్ట్ చేస్తాడు అని నేను హెల్ప్ చేస్తా వీళ్ళందరూ కూరగాయలు కడి చేస్తారా కొద్దిగా ఒక 50-60% బియ్యం ఉడకాలి కాబట్టి వాడు బియ్యం ఉడకబెడతాడు మేము వచ్చేసి చికెన్ బిర్యానీకి రెడీ చేసుకుంటాం ఇంకేం మనం ఎప్పుడు కుకింగ్ వీడియో చేసినా కానీ చికెన్ని చిన్న కొట్టించుకొస్తాం కుకింగ్ వీడియో క్యాంపింగ్లల్లా ఈసారి బిర్యానీ వేస్తున్నాం కాబట్టి ఇక ముక్కలు మీరు చూడవచ్చు పెద్ద పెద్ద కొట్టించుకొచ్చినాం మొత్తం లెగ్ పీస్లు ఉన్నట్టు అట్నే తెచ్చినాము సో ఎట్లా అవుతుంది అనేది చూడాలి చికెన్ మళ్ళీ పులావ్ అవుతుందా లేకపోతే ఎట్లా అవుతుందో చూడాలి మంచిగా కావాలి ఓకే నిమ్మకాయలు లేవు కావచ్చు కదా నిమ్మకాయలు ఉన్నాయా నిమ్మకాయలు ఉన్నాయి మొత్తం ఎవ్రీథింగ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి మంచిగా ప్రిపేర్ చేద్దాం ఏదేమైనా జింగడికి ఇవి మాత్రం మంచిగా చేసుకుంటారా వండు రందిలేదు మనకు కుక్కలు ఊరుకొస్తున్నాయి మనల్ని అంటున్నావా కుక్కర్ అంటున్నావా గిట్వేట్ గాలి కూడా అన్నం గడవాడు అందరం కొలిద్దాం ఫస్ట్ ఇప్పుడు ఉల్లిగడలు కొలుస్తున్నాం అన్నం ఇప్పుడు లాస్ట్ కి నువ్వు దొబ్బేరా ఫస్ట్ నూనె పోసుకోవాలి ఫస్ట్ అది పోనీ నీళ్ళు ఒక ముందుకే పోసుకోవాలి చికెన్ బిర్యానీ వేస్తున్నాం కదా నూనె అయితే పోస్తున్నా కొద్దిగా డిఫరెంట్ ప్రొసీజర్ని యూజ్ చేస్తున్నాం ఫస్ట్ చికెన్ వండుతాం చికెన్ పులావ్ అంటారు కదా ఆ టైప్లో చేస్తున్నాం మంచిగా అవుతుంది ఇంకా రైస్ కుక్కర్ రాను అన్నం ఉడకట రైస్ కుక్కర్ రైస్ అనేటోడు కాకపోతే రైస్ కుక్కర్ మంచిగా ఇప్పుడు కలర్ ఇవన్నీ కలర్ అంటున్నా
ఈ కలర్ హోలీ కలర్ అన్నం వండినాక మొత్తం చల్లితే కలర్ కలర్ అవుతుంది. హోలీ కలర్ లాగా ఇదే బిర్యానీ వండనీకే తీసుకొచ్చినాం వెజ్జలు, కాకపోతే దీంట్లో ఎప్పుడు వండలేదు. ఇది ఒకటి ఉన్నాను కూడా మర్చిపోయినాము. ఇలా వెళ్ళడం ఆలోచిస్తుంటే శేఖర్ గారు యాడ్ చేసి నువ్వు ఏదైనా మంచి జరిగింది అనుకో నేను అంటారు, ఏదైనా చెడు జరిగింది చెప్పినట్టు రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. చిన్నోడు పెద్దోడు నడిపోడు. చికెన్ అయితే రెడీ అవుతుంది. రాకేష్ ఒక పాట మంచిగా నేర్చుకున్నాడు. పాట పాడతా అంటుండు. పాడరా. చూసుకుంటా వాడనా? చూడకుండా యాక్టింగ్ తోని చూడకుండా వాడు. చూడకుండా రా మరి 2 లైన్లు వస్తాయి. చూసుకుంటా వాడు. అడిగా అందాల చిన్ని చినుకులాను. యాక్టింగ్ ఈ పాటలు ఏమవుతుంది? అట్లా అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే నిలిపే చేరింది విధిలా. ఏమైనా తప్పంతా నాదేలే చూపించా కలలే నీకిచ్చా దిగులే మనసా మన్నించమట్టు. బాబాయ్ లేడు చికెన్ అయితే సగం అయిపోయింది. ఒక ముక్క గణిస్తున్నావు ఏమో వాసన చంపుడు చంపుతుంది. కానీ ఒక ముక్క తీసుకొని తిన్నాము, అది సగం ఉడికింది. ఇప్పుడు అన్నం అయితే ఎక్కిస్తున్నా. దాని తర్వాత అన్నం అయిన తర్వాత కలర్ ఎత్తే బిర్యానీ వస్తుంది. సేమ్ సమ్ ఏంద్రా మీ బాధ? అంటే ఉల్లిగడ్డలు తిన్నాడు, ఆ నూనె మొత్తం పైన రాస్తాడు. ఏడిరా తుడి వేసుకున్నా అయిపోయి చూడు వేసుకున్నా చూసుకుంటే ఇట్లా అంట అలాగే ఇట్లా పైన వేరే పనిష్మెంట్ కాదు గరం ఉంది రే ఒకటి అనవాలి. సరిపోతారా కారపొడి అంతే. If it means changing who I am to get us through, you should have been mine because you're you. I've had enough, yeah, I've had enough. Say you've had enough. We wanted love, but cause it's not enough. Say you've had enough. ఇప్పుడు బిర్యానీ ఫ్లేవర్ రావాలి కాబట్టి ఇది కలర్ కలుపుతున్నాం. మళ్ళీ కనబడుగుతా ఇట్లా కలర్ కలర్ కనబడుతుంది బిర్యానీ. బిర్యానీ ఫ్లేవర్ పొడి నాలుగుతో నాలుగు అంతా ఇప్పుడు కింద దాకా అంతా కలర్ అది కలర్ గిల్లేసినాక పోసేది ఉండి ఇంకా అట్లా ఇలా అలా ఇలా అన్నమేరా పట్టుకో. బాగైంది రోజు అవ్వ అన్నం ఇయ్యాల ఉన్నారుగా మనోళ్ళు. ఉడికిందా అసలు? ఇది ఉడికింది. మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాము. మళ్ళీ ఉమ్మగిర నీకు పెట్టేస్తే కథ రెడీ. నా వల్లనే బిర్యానీ అయింది అది. అన్న నువ్వు మా రైస్ కుక్కర్ రా నువ్వు. దగ్గర ఒక 4 hours కష్టపడ్డ తర్వాత మన బిర్యానీ పర్ఫెక్ట్గా అయితే అయింది. మీకు మూత వేసి చూపిస్తా. 3, 2, 1. ఇక బిర్యానీ మీరు చూడొచ్చు. ఇక మాడలేదు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అంతేకాకుండా అన్నం కూడా ఏదైతుందో మేము ఇదివరకు చేసినప్పుడు ఎట్లయితుందంటే పలుకు పలుకు అవుతుండే. ఇప్పుడు ఆ టెన్షన్ కూడా లేదు. ఒక లెగ్ పీస్ ముక్క తీసుకొచ్చింది కవర్ గిన్నె ఉంది, మంచిగా ఉడికింది. ఇక లెగ్ పీస్ ముక్క ఘోరం గరం ఉంది. ఇక లెగ్ పీస్ చూడరు గాయస్ ఎట్లా అయిందో. పర్ఫెక్ట్ మన హోటల్లో బిర్యానీ ఎట్లయితే అవుతుందో అట్లా అయింది. ఊర్లో వచ్చిన దీన్ని చూస్తుండే తిందామా? ఎందుకు అన్నం రెడీ అయ్యేదాకా కూడా కనబడాడు, కానీ అన్నం రెడీ కాగానే వచ్చేస్తాడు. ఆడే టీ శేఖర్ బాయ్ అలా ఏమో అనుకోరు, అందుకే ఇక్కడ తిన్నకి వచ్చి ఆఖరి బాయ్
మంచిగా ఉందని కొంచెం ఉప్పు తక్కువైంది అన్న ఉప్పి అన్న బాగా తక్కువ గిన్నెమకాయ మంచిగా ఉంది ఉప్పు మొత్తంకే లేదు ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని తింటే హోటల్ సేమ్ మస్తు అయింది నువ్వు ఏం చేయలేవు నువ్వు కలిపినావు అంతే అన్న వేసి మొత్తం అన్ని మా దగ్గర ఒక డాబా ఉంటాయి ఆ డాబా కూడా పని చేయదు ఈ టేస్ట్కి మస్తున్నది సక్సెస్ఫుల్గా వండిన బిర్యానీ మొత్తం తిన్నాం కొద్దిగా మిగిలింది అవదాం ఎందుకో కొద్దిగా మిగిలితే కుక్క పిల్లలు ఉన్నాయి కదా మా గ్యారేజ్ దగ్గర అవిటికైతే పెట్టినాము కడుపు మొత్తం ఎట్లా ఘోరంగా టైట్ అయింది మంచిగా వండినాం మంచిగా అయింది మంచిగా తిన్నాము ఇప్పుడు వచ్చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏం చేస్తున్నాము అంటే ప్యారడైజ్ సినిమాలో నాన్న ఒక స్టెప్ ఉంది కదా టిన్ అనుకుంటా ఆ స్టెప్ అయితే ట్రై చేస్తున్నాము ఇప్పుడు మొత్తం గెటప్ వేసుకొచ్చిండు గంట సేపు కనలాడి వేసినాం జడలు ఈ జడలు వేసింది ఎవరనుకుంటూ కూరగాడ అయితే వేసిండు కాలేజీలో అందరికి వేసినటువంటి అలవాటు అయిపోయింది సూపర్ వేసిన జడలు లేడీస్ అలా కూర్చుంటాడు స్టెప్ చెప్పు నాకు ఫస్ట్ ఇట్లా కూర్చో తర్వాత ఇట్లా తర్వాత ఇట్లా పెట్టు ఓకే 3, 2, 1 యాక్షన్ కాలు ఫస్ట్ పెట్టకు కాలు ఫస్ట్ పెట్టకు మరి ఫస్ట్ కూసో కూసో కాలు పెట్టకు రాండి వాళ్ళు ఇప్పుడు కూసో ఫస్ట్ ఇది ఈ టేస్ట్ తర్వాత కాలు మొగలు పెట్టు కూసో యాక్షన్ చోర్ బజార్ పాడు కోతిగా నిజంగా నాన్న లెక్కనే ఉంటాడు జర జర నేను కాదు నాన్న ఇప్పుడు నువ్వు ఇంకా పక్క అవుతున్నావు రా అందరం వెయిట్ గెయిన్ అవుతున్నావు వెయిట్ లాస్ బిర్యానీ అవి వేరే అది హ్యాంగర్ దుకాణంలో ముంగడ బొమ్మలు పెడతారా అదే నీకన్నా దొడ్డు ఉంటుంది అయ్యా నారాయణ ఒక సెల్ఫ్ అన్న ప్లీజ్ అజ్జా ఇవరాక బాగా చెప్పిండు కదా ఇప్పుడు చూద్దాం ఎట్లా ఇప్పుడు చూద్దాం జనం పెట్టుకోవట్లేదు వానికి ఇప్పుడు నేర్పించినట్టు ఇట్లా 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 రా ఇట్లా ఇట్లా మేము బ్యాక్గ్రౌండ్ చిన్న నాని మీడియం నాని ఎస్ ఎం ఎల్ XL XL బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ దబర దబర దుమ్ దుమ్ దబర దబర దుమ్ దుమ్ దబర దబర దుమ్ దుమ్ దబర దబర ఏ మీసా మున్నోనిరా నాకు బాగా చెప్తిగా ఇప్పుడేమా 1 2 3 దుమ్ దుమ్ దబర దబర చేయరా సూపర్ చేస్తున్నావు 1 2 3 దుమ్ దుమ్ దబర దబర దుమ్ దుమ్ దబర దబర దుమ్ దుమ్ దబర దుమ్ దుమ్ దబర దబర గుర్రం రేసు గుర్రం ఇప్పుడు ఎల్లు ఎల్లు
ఇక్కడ చూడరా డైరెక్ట్ యాక్షన్ 3, 2, 1 దుమ్ దుమ్ దబర దబర దుమ్. నెక్స్ట్ నువ్వే నువ్వు నా నుంచి పెద్ద నువ్వు చెప్పలే ఫస్ట్ చెప్పిన కుక్కలు ఉతురుతున్నావు నువ్వు సరే నాకాడ చిన్ననే మరి ఇగో. వంట తినడా ఎంగో ఇట్లా కూర్చోవా? నీ టర్న్ వచ్చినప్పుడు చెప్తుండు నువ్వు చేసినావు నాకు చెప్తే 10 సార్లు చెప్పచ్చు నువ్వు. ఏమైంది చెప్పినట్టు చేసిన మరి నువ్వు ఆడి దొక్కు. ఆయన దొక్కు. స్టార్ట్ 1, 2, 3 దుమ్ దుమ్ దబర దబర దుమ్ దుమ్ దబర. ఎక్సెల్ చిన్న నుంచి ఎక్సెల్ అట్లా టర్న్ ఎప్పుడో అయిపోయింది. నువ్వు ఎప్పుడు చెడగొడతారు వీడు ఎప్పుడు చెడగొట్టుడు కాదు వీడు నాకు అది కనబడతలేదు ఇట్లయితే ముంగటి కనబడుతున్నాయి అజ్జా ఏంది హాయ్ ఫ్రెండ్స్ యో మీ ఇంట్లో ఎవరైనా ఉంటే చిన్న పెద్ద 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 కూర్చో మ్యూజిక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ 1, 2, 3 దుమ్ దుమ్ దబర దబర దుమ్. కరెక్ట్ చేస్తున్నావు నేర్పించినాయి కొడుతున్నావు నువ్వు స్టెప్ వేయగానే భయపడుతున్నా ఏదో కర్ర ఉంది ఇట్లున్నా ఎగురుతున్నా 1, 2, 3 దుమ్ దుమ్ దబర దబర. పర్ఫార్మెన్స్ ఏదో పోతాడు రూమ్ లోనే ఉంటాడు. ఏంద్రా నేను చెయ్యా నువ్వు మళ్ళొకసారి మంచిగా చేయలే. ఇంకంతే అరే జింబాంబేలో నమీబియా ఆడి ఫారెస్ట్ లో ఉన్నాడు. స్వాదక్క తప్పిపోయిండు మాకు ఇప్పుడే స్వాదక్క ఇంట్లో బిడ్డలుంటే పంపిరే సాటుకుంటా స్వాదక్క నాన్న సినిమానే పెట్టుకున్నాడు సరే వీడియో పెట్టుకుని తప్పిదా రేపు పంచలో పెట్టుకుంటాం మరి. పోతా ఏంద్రో ఆ, కుక్క ఇప్పుడే ముద్ర మర్చిపోయింది అదే అలాగే తీసి కట్టిన వదిలే పెట్టుకున్నాడు ఏంటిది రెడీ మ్యూజిక్ ఏమన్నా 1 ఏ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర రా కొంచెం ఫోకస్ కరో కెమెరామెన్ జూమ్ కరో స్టిల్ ఇట్లా ఫోటో ఒక నాకు అది నాకు రాదు అని చెప్పగలిగే నేను ఒక్కటే ఏంటిదంటే డ్యాన్స్ మొత్తమే రాదు ఏదో ఒకటి ఎగురుడు వస్తుంది కానీ స్టెప్లు వేసి రాదు కానీ నేను ట్రై చేస్తా బెస్ట్ ఇస్తా డాన్సర్ల మేమన్నా మేము ఏమన్నా రికార్డ్ డాన్స్ చేస్తామా నెక్స్ట్ తమిళనాడు శేఖర్ గాడికి పాట వాళ్ళే స్టెప్ వేయాలి దా నువ్వు దాయి దా కమాన్ మన మేడిపల్ నెక్స్ట్ మన మేడిపల్ స్టార్ చేస్తాడు డాన్స్ నా తర్వాత 1, అజ్జా 2, 3 కిందికెళ్ళి పోవాలి. ఫస్ట్ గిట్ల వస్తాడు ఇట్లా వచ్చి గిట్లా అని బండి వాడేసి వచ్చి వస్తాడు చెత్త బుల్లెట్ బండి నేను పట్టుకున్నా గట్టి ఉండు చేత కుట్టిన ఇరుగుతుంది చెతకి నీదైతే బరాబర్ బుల్లెట్ ఏ లోపల చెడు బుల్లెట్ నువ్వు అయ్యో మర్చిపోయినా హీరోలు అజ్జా One, 2, 3 dum 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 ఏమైనా
ప్యారడైజ్ సాంగ్ రిలీజ్ మూవీ రిలీజ్ అని చెప్పేసి పోస్ట్ పెడితే దాని కింద నేను కామెంట్ పెట్టిన మస్తు మంది లైక్ చేసారు. సో ఇప్పుడు వచ్చేసి సినిమా తోలుకోతున్నా శేఖర్ ఫ్రమ్ తమిళనాడు తమిళనాడు ప్యారడైజ్ సినిమాకు టీం మొత్తానికి టికెట్ స్పాన్సర్ బర్త్డే కాబట్టి లే గట్టుడా మరి అదే ఇది సినిమా తీసుకోవాలి బర్త్డే ఏడుంటున్నావు నువ్వు ఏడున్నా దొరక భూమి మీద ఉండు బేడ్పల్లి స్టార్ కి ఇచ్చే పెట్టాను మొత్తం లుక్ మారిపిస్తుంది. ఇది కరెక్ట్. హెట్మేర్ చలో కుసుడునట్లేనా ఆయనతో సూపర్ చేయాలి. 1 2 3 ధూమ్ ధూమ్ దావర దావర ధూమ్ ధూమ్ దావర మంచిగా ఎత్తున్నాడు శేఖర్. గుడ్ 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 శేఖర్ మొన్న జిమ్ మస్తు అన్నావు. కమాన్ 1 2 3 ధూమ్ ధూమ్ దావర మన టీమ్ లా ఇంత మంది ఉన్నాం, ఎవరికన్నా ఒక్కరికి పర్ఫెక్ట్ డాన్స్ వచ్చి ఉంటే అందరం నేర్చుకునేటోళ్ళం. కొత్త బుగ్నేష్ కెమెరా చేయమని కొత్త డాన్స్ బుగ్నేష్ కి కెమెరా అంత సార్ గారు చేయాలి మొత్తం. బాయ్ బాయ్ దినేష్ కార్తిక్ అరే సీఎం బాయ్ బాయ్ మ్యూజిక్ చేయమన్నప్పుడు చేసేత కానీ క్రిటికల్ గా ఉంది. ఇప్పుడు నువ్వు ట్రై చేస్తాము. ఇది ఎట్లా చేస్తామంటే ఆ రీల్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం. మన వర్జన్ మనం చేద్దాం. ఎంత పెద్ద ఇల్లు ఉన్నట్టే గానీ అందరం గ్రౌండ్ ఫ్లోర్ లోనే జొర్రినాము మొత్తం. ఏమైందిరా చిన్నపురాలు బిల్డింగ్ మీద పడుకొని కొట్లాడుకుంటారు. సుడిగట్టు నడుతుంది. పన్నమా అంటే పొద్దుగాల దాకా సోయికే ఉండదు. ఇక మంచిగా పంటనాం. ఇక పొద్దుగా ఏ టైం అవుతుందో లేదు సార్. ఏటీఎం చెప్పని లేపుతావు రేపు. ఇప్పుడే చెప్పాలి ఒక నిమిషం. 10 11 12 క్యాంపింగ్ ఏమో గానీ మంచిగా కడుపు నిండా మాత్రం అన్నం అయితే తింటాం. ఇది మాత్రం పక్క. నిన్న డే టైంలా ఉడకపోతుందని చెప్పేసి ఇక్కడ తీసేసినాం కదా. సో దానివల్ల రాత్రి మొత్తం ఘోరంగా చలి పెట్టింది. సో ఎనీవే సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే లేపుతున్నాయి. లేపురా 9 అవుతుంది. రే లేపురా రే కొద్దిగా లేవసా చూసిపోంటాడు నువ్వు. అదే ఈ క్యాంపింగ్ అయితే నాకైతే గమ్మత్ అనిపిస్తుంది. క్యాంపింగ్ లెక్క అనిపిస్తలే, ఎట్లా అనిపిస్తలేదు, ఆడుకున్నట్టు అనిపిస్తుంది. డిఫరెంట్ ఉంది అన్ని క్యాంపింగ్ లెక్క అంటే. రే రాత్రి బిర్యానీ ఎఫెక్టో దేని ఎఫెక్టో తెలియదు కానీ చోటుగానికి అయిపోయింది. వాడు జంప్ అయ్యిండు. సో ఇప్పుడు వీడియో రాకేష్ గారు తీస్తున్నారు. నేను తీసుకోరా మళ్ళీ నువ్వు బయటకు పోయినావు అనుకుంటారు. మొత్తం మాయం ఎట్లయినా కానీ అందరం మీకు ఎక్కడ గరం నీళ్ళ
పొయ్యి మీద అవుతున్నా అదే పండుకోరా రే అవుట్ ఆఫ్ కంట్రీ అమ్మదాని లేదు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎట్లా నడుస్తున్నారు అజ్జా ఇగో అజ్జా ఘోరం ఇదిగో రాత్రానికి బిర్యానీ ఎక్కువైందట బిర్యానీ కొద్ది గట్లా ఉండరా ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత చిన్నిళ్ళు అయినా సరే పెద్దిళ్ళు అయినా సరే ఇంటి ముంగట లాన్ అయితే ఉండాలి ఖచ్చితంగా. మేము దీంట్లోకి వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఇక కంటిన్యూస్గా దీంట్లోనే ఉంటున్నాం. మస్తు అనిపిస్తుంది. ఒక పార్కు లెక్క ఆ లోపల దానికి బయట దానికి మస్తు డిఫరెంట్ ఫీల్ ఉంది. గార్డెన్ మనోడు యాపపుల్లలు అయితే తెచ్చిండు. యాపపుల్లలు వేసుకొని తోముకుంటున్నాం మేము. మస్తుందిరా చాయ్ పత్తా మంచిగా ఉందిరా. ఇది నిన్న బాగా వేసే వరకు అంత పస లేకుండా కానీ ఇలా మంచిగానే ఉంది. ఓ ఘోరంగా తీయగుంది ఇది ఏడుంది తీయలేదట నిన్న అందరము సప్పగా ఉంది అన్నప్పుడు తీయగా ఉంది అన్నప్పుడేమో మీకు సప్పగా ఉంది అన్నాడు. ఇలా మంచిగా ఉంది అన్నప్పుడేమో మంచి సైడ్ అయినాయి. అందరికంటే ఫస్ట్ బీపీ కొలెస్ట్రాల్ షుగర్ ఎవరికైనా వస్తుందంటే వీనికి అందరికంటే ఒక చెంచా ఎక్కువ ఉప్పు కావాలి, ఒక చెంచా ఎక్కువ చక్కెర కావాలి. జింగడి ఎదురు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి మరో బాబాయ్ చాలా సేపు అవుతుంది. సో టైం పాస్ అయితే ఏం చేస్తున్నాం అంటే రాక్ పేపర్ సిజర్ అయితే ఆడుతున్నాము. కమా పట్రా మీరు నలుగురు ఆడు, నేను చెప్తా ఎవరు కొట్టాలని. మీరు నలుగురు ఆడరు, నేను ఓలో ఎవరు కొట్టాలని చాలా ఐదుగురం రే మొత్తం ఆగమాగం అవుతుంది కావచ్చు. చాలా పేపర్ సీజర్. నేను ముగ్గురిని, నువ్వు నన్ను, వీళ్ళు ముగ్గురు నిన్ను. మరి వీళ్ళు ముగ్గురు నిన్ను. ఫస్ట్ నన్ను కొట్టు. ఇంకా చంపినరా వీడు. ఇప్పుడు గట్టి చంపరవాడిని. ఇక చాలా రాక్ పేపర్ సీజర్. రెండు రాక్ పేపర్ సీజర్. రెండు మూడు ముగ్గురం కోతి అబ్రవాడిని గట్టిగా ఏమిటా కత్తెర పెట్టి నేను చాలా రాక్ పేపర్ సీజర్. నేను మీ ఇద్దరిని మీ ఇద్దరు నన్ను కొట్టరు. నువ్వు కొట్టుకో, మేము కొడతాం. మూడు కోటి రోజులు చాలా రాక్ పేపర్ సీజర్. అప్పుడు చెప్తాం. కొంచెం గట్టి ఆగింది. రాక్ పేపర్ సీజర్. అబ్బా మన ఇద్దరు వీళ్ళ ముగ్గురిని రాకడం అనుకో నేను. రాక్ పేపర్ సీజర్. ఇగో మన ముగ్గురం లాస్ట్ డే లాస్ట్ చాలా రాక్ పేపర్ సీజర్.
గాడు కొట్టిడు కత్తెర పెడదాం అనుకున్నా, మళ్ళా అందరూ ఇది పెడతారు అక్క. మళ్ళా ఇప్పుడు వచ్చేసి గైస్ లాస్ట్ టైం వీడియో పైన మీరు చేసిన కామెంట్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఫన్నీ పీజీ బాయ్స్ అని ఉన్నది. అన్న వీడియో లేట్ అయినా స్టార్టింగ్లోనే మస్తు నవ్వినాం అన్న, జాంబీ పాపం అని అయితే కామెంట్ చేసి నిజంగా మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాం ఆ వీడియోలో. ఏ వీడియో మీద మీరు చేసిన కామెంట్ రెడీ చేస్తున్నా అంటే వైట్ అండ్ బ్లాక్ హౌస్ పైన మీరు చేసిన కామెంట్లు అవన్నీ రెడీ చేస్తున్నా. ఈ వీడియో మీద కూడా కామెంట్లు వేయరు, అవిటిని నెక్స్ట్ టైం క్యాంపింగ్ వీడియోలో ఖచ్చితంగా రెడీ అయితే చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఠాకూర్ విజయలక్ష్మి అని ఉన్నది. చాలా నవ్వుకున్నాం ఈ వీడియోలో కామెంట్ చేసింది, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మోనేష్ పండు అని ఉన్నది. విజ్జి జాంబీ మ్యారేజ్ అయిపోయింది అట. ఆ వీడియోలు దండలేసుకున్నట్టు చేసిరు కదా, అందుకని కామెంట్ చేసిరు. ఏదైనా ఛాలెంజ్ పెట్టి లాస్ట్ ఎవరో ఇద్దరు వస్తారో వాళ్ళకి పెళ్ళి చేయాలి నిజంగా వీడియోలో. నెక్స్ట్ కామెంట్ జ్యోతి మూర్తి అని ఉన్నది. విజ్జి వాటర్లో కూడా వైటే, హౌ వాటర్ వైటే ఉంటుంది ఎట్లయినా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మంజునాథ్ అని ఉన్నది. జింగా బాగా కలిసిపోయేవరా నాయన టీంలో, ముందుగానే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది అట. మావాడే కదా అందుకే అట్లా అనిపిస్తున్నట్టున్నది. సో అది కూడా టీంలో సెట్ అయిపోయాడు. ఫర్దర్గా రాబోతున్న వీడియోలు ఏవైతున్నాయో అన్నిట్లా కంటిన్యూ చేసుకుంటాడు ఇక. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యామిన ఉన్నది. మార్నింగ్ నుంచి వీడియో కోసం వెయిట్ చేస్తుందని కామెంట్ చేసింది. యాక్చువల్ ఏమైందంటే కొద్దిగా డిలే అయిన ఉండే ఆ రోజు వీడియో, సో మొత్తానికి అప్లోడ్ అయితే చేసినాము. నెక్స్ట్ కామెంట్ మాధవి అని ఉన్నది. అన్న కొత్తగా వచ్చిన పర్సన్ని తీసేయండి అని కామెంట్ చేసిండు, చాలా ఓవర్ చేస్తున్నాడు. ఇట్లా చేయకండి, ఎందుకంటే వాడు కొత్త వచ్చింది కాబట్టి ఏం చేసినా కానీ మీకు ఓవర్ చేస్తున్నట్టునే అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మన టీంలో కలిసిపోతే మనకు మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అంటే అనిపిస్తుంది. మాతో అంత క్లోజ్గా మూవ్ కానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ మాకు పరిచయం, మాతోనే ఉంటాడు మావాడే కాబట్టి మాకు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే, మాతో కలిసిపోయినట్టే ఉన్నది. కాకపోతే మీరు చూసేటోళ్ళకి కొత్తగా కనిపించేసరికి డిఫరెంట్గా అనిపిస్తుంది కావచ్చు. ఒక నెల 2 నెలలు అయితే మొత్తం కలిసిపోతాడు, మాతో ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ ఫుల్ ఎంటర్టైన్ అయితే చేస్తారు ఆడు కూడా మా లెక్కనే. సో మొత్తానికి ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో మీద మీరు చేసే కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో రెడీ చేస్తా, ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. తిననీకి ఏం లేవారా లంచ్లా? ఫ్రూట్స్ తొట్టి బొక్కొత్తుకోవద్దు, చెద్దరు పెట్టుకుని పెట్టుకో. 5 స్టార్ చాక్లెట్ మొత్తం నీళ్ళ లెక్క అయింది. అజ్జా ఏ చూద్దామా? Eat 5 star, do nothing. కాదు సపోటా కాదు, వాడు ఇదివరకు ఎప్పుడు తినలేదు అన్నట్టు అవి కివి కాదు సపోర్ట్ అనుకుంటున్నా. సపోటా పచ్చ మక్కలే ఏ మక్కింది సపోటా పనులు ఉండే, ఇవి ఉండే. ఇవేంటి అంటే కివి, అవేమో సపోటా. మొత్తమే లేదు కావచ్చు కానీ రక్తం బాగున్నానికి ఇయ్యదు నాకే ఇది నువ్వు రక్తం బాగుంటే గిద్దేనా మధ్య ఆవురా తిననిరా పొట్టు సంచే పులైతే ఇది మరి ఇది ఇక్కడ ఉంది. ఎండ కరవైందిరా ఇది. ఇప్పుడు వచ్చేసి గైస్ మేము ఏం గేమ్ ఆడబోతున్నాం అంటే ఒంగుడు దుంకుడు గేమ్ అయితే ఆడబోతున్నాము. మీ అందరికీ తెలిసిందే, చాలాసార్లు మీరు చూసిరు కావచ్చు, ఆడిరు కావచ్చు. విలేజ్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళు నతీర్లు వేస్తాము. ఎవరైతే వెళ్తారో అంటే ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాడు ఒంగుతారో, మీరు అందరు దుంకుతారు. కమా ఎవరా ఎవరా వాయమ్మ నువ్వు దుక్తే ఉంటావా? నడుములు ఇరిగిపోతాయి. స్టార్టింగ్ ఇట్లా, తర్వాత కొంచెం 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 పెరుగు పోతుంది. డైరెక్ట్ ఒంగుడే కీలుకురామా నాకు అదే అనుకుంటున్నా నేను. ఎవరా మేకనైతే వద్దాం గాయస్. మా ఇయ్యాల మేక కూర ఇవ్వాలిగా. కోడి
నువ్వు సాయం ఎక్కినట్లయితే మరి నేను ఎక్కితే నడిమిస్తుంది ఇక మనం ఆడమా కూర్చుంటాడు ఇట్లా కూర్చుంటారు, తర్వాత ఇట్లా పెడతారు, తర్వాత ఇట్లా పెడతారు, తర్వాత ఇట్లా ఫస్ట్ నేను దొక్కుతా గీంచరా ఈ తలకే మీకు నెక్స్ట్ ఫస్ట్ నేను రా ఏం కాదు ఎవరికి ఏం కాదు ఇలా ఏమేమో అంటారు, పెద్ద స్కేల్ చిన్న స్కేల్ జానబెట్ పెద్దగా ఇంద్రో ఇట్లా దుంకుతాయి దాటొచ్చా ఇంకో జానబెట్ ఆనద్దు అంతే బాయ్ అమ్మ చెక్కదు ఎంత పెద్ద పెట్టిండు గోడలు నన్ను తండ్రి అయితే ముఖాన్ని ఇప్పుడు మనం మీరు అంతే అవుట్ అవుట్ గేమ్ అయిపోయినట్టే కాల అంతా ఒకటే చాలా అంతే మళ్ళీ వాళ్ళ అంగుడు ఏ లేదు ఇక. అయిపోతుంది అయిపోతుంది ఆనింది పిర్ర ఆనింది ఎట్లా ఆనదు, ఎట్లా ఆనదు. కాలా బర్రీ. కిందికి అయితే ఉచ్చుకోవాలి అవి అవి పుచ్చుకునే ఆయన ఇక్కడ సైడ్ నిలబడి ఇంకా దుక్కు అయితే నువ్వు కిందికొంగ చక్కగా మూసావు చక్కగా పడుతుంది ఇక నెక్స్ట్ అజ్జా అబ్బా చక్కగా పడి చెక్కకు కూర నువ్వు ఎట్లా దుంకుతా తెలుసా నేను దుంకేవాడు దుంకియో అబ్బా వాడే కొడుతాడు వాడే కొడతాడు కొడితే గట్ట కొట్టులే గట్ట కొట్టులే ఇది ఎగరరాదు అంట కొంచెం కొంచెం ఏ గిట్లా మొత్తానికి వీడియో ఆయన దానిలో ఉచ్చుకున్నారు. దిస్ ఈస్ ది మెడలు పట్టుకుంటే మెడల మీద చేయి. దొరకబట్టి రాక పడగల ఇంట్రెస్ట్ వస్తుంది గాయస్ ఆడండి నేను ఎగిరి దీని మీద అవుటే అట్లా అయితే అవుటే ఏం కాదు ఏం కాదు ఏం కాదు కట్టుకుంటారా కూర దుంకడానికి రాదు వాడికి ఎక్కువ వాడు దుక్కుతాడు. అట్లా గిచ్చలేదు. ఎక్కువ లేదు నా మా ఫస్ట్ అబ్బా. చెప్పాలి. రేపు ఇంకా గట్లా గంటగా మీకు వాళ్ళకి వాళ్ళకి అద్దె దుంకిరు మరి దుంకుతారా గంట ఆయే. నువ్వు లోడు తక్కువ లోడు ఇట్లా కాలు గిట్లా తీస్తావు నువ్వు ఇక నాకు. అంతే సరిపోతుంది ఇక అట్లా ఉంటుంటది కాలు లేకపోతే ఇట్లా అంతే అయిపోయినట్టే కానీ దొంగ పెట్టు క్వశ్చన్ లేకుండా మాజుకురా ఇవి లేకుంటే ఉరుకొచ్చు మా పో గట్టే కొడితే వాడే అమ్ముతాడు 2 దెబ్బలు ఇంకా అయితే పోయింది ఎందుకు ఇస్తున్నావునా నెట్ తాకితే ఏం కాదు అప్పుడే కురాడు అవసరం దుంకిరా ట్రై ఓడిపోయింది ఫస్ట్ కీలుకుర్రం నాకు పెట్టినప్పుడు పెట్టాలి నాకు పెట్టినప్పుడు గోల్డ్ పూసుకుంటాం ముఖానికి మొత్తం పెయ్యి అంతా గట్టుడా మరి శేఖర్ పోలీస్ స్టేషన్ ఇంకా గోల్డ్ తీసుకురా గోల్డ్ కలర్ డబ్బాలు ఉంటాయి గింత గింత గోల్డ్ కలర్ డబ్బాలు గిత గిత ఎవడే తెల్ల క్యాప్లు తీసుకురా నీళ్ళు పట్టుకొని అట్లనే జగ్గురా మళ్ళా అందరం అవును దానికి చూసుకుంటాను దీనికి అజ్జా 6 ప్యాక్ నుంచి భయపడి అజ్జా మొత్తం మొత్తం పూసుకోవాలి గోల్డ్ ఒంగుడు దూకు రావు గుర్రం 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 నేను పుస్తకం కిరుగుతారా రే
టీ-షర్ట్ బాగా అనుకున్నాము మొత్తం డబ్బా కూడా ఏర్పోదు నేను అనుకోవాలి. చలో టీ-షర్ట్ వేసుకుంటున్నా ఇచ్చారు తిక్తారా అదు మొత్తం అజ్జా అదు అజ్జా అదు నీళ్ళు పోసుకోవాలి మళ్ళీ ఎట్లా లోపల కాదు ఏ బొత్త లోపలికి పోతుంది అంటే అట్లా అప్పలగా. ఉండాలి. కడదాం బర్రె అయ్యో మెడకే గిట్లే ఒప్పుకుంటా ఇట్లా ఇట్లా ఉన్నా చేతిరిగినాడు కలిపిపోయారు నీళ్ళు నీళ్ళు కలపనా కొన్ని నీళ్ళు ఈ నెత్తి మీకు వేయద్దు అబ్బా 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 కొన్ని కొన్ని అరే అరే మళ్ళీ ఇంటికి కడితే పోదు ముఖానికి ఏందని ఓన్లీ ముఖానికి అంతే తీసే మరి నేనే రుద్దుకుంటా రుత్తున్నావు వాడు మొత్తం వేరే వేరే రుద్దాడు కళ్ళే కంట్లే కళ్ళు మూసుకో వాడు వేరే దగ్గర మూసుకో మళ్ళీ దీనికి కడతా ఇంటికి కడతారా మళ్ళీ పోదా ఆయన ఏమవుతాయి నీ పూలు గిడా ముంగట్కి కట్టే అంటలే ముక్కు మీద అంటలే కళ్ళ గిడ గిడ అయ్యో గిడ అంటలే ఊరు నేను పెట్టుకుంటాం పెట్టుకో వాన్ చేతే పెట్టుకో వాన్ చేతితో అట్నే పెట్టు అవి తీసేయి నువ్వే పెట్టుకుంటావు తీసేయి మళ్ళీ దీనికి కడతా టీషర్ట్ ఇయ్యా టీషర్ట్ కడుతుంది మళ్ళా ఇప్పుడు ఒక పోదు మళ్ళా దొరుకుతారు అందరు సో మొత్తానికి అయితే గాయస్ మీరు చూడొచ్చు కూరగాడు వచ్చేసి గోల్డ్ మ్యాన్ అయితే అయిండు. ఒకవేళ ఈ వీడియో పైన మీరు 30K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి చోర్ బజార్లా హైదరాబాద్లా వీడికి మొత్తం గోల్డ్ కలర్ వేసి స్పీడ్ బ్రేక్ అనేది కూర్చుండే పెడదాం 30K లైక్స్ ఒక్క రోజు ఖచ్చితంగా మీతో చేపిస్తాం. సో మొత్తానికి ఇది రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. డేట్ ఎన్ని జింబాడి వెనక చూసి మోసపోవద్దు. ముందట చూసి ఆత్మహత్య చేసుకుంటా